శనివారం నల్గొండ జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అలాగే ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భక్తుల లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, అలాగే వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా జిల్లాలోని పలు విభాగాల ఉన్నతాధికారులు పాల్గొని ప్రసంగించారు. శనివారం నల్గొండ జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అలాగే ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భక్తుల లక్ష్మారెడ్డి, జైవీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, అదేవిధంగా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లాలోని పలు విభాగాల ఉన్నత అధికారులు పాల్గొని మాట్లాడుతూ వారి యొక్క మండలాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద, ఆగి ఉన్న పెండింగ్లో ఉన్న పనుల మీద సమీక్ష నిర్వహించి త్వరగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులను కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను అధికారులు, జెడ్పీ చైర్మన్లు శాలువలతో సత్కరించి పూల బొకేలిచ్చి అందజేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ కొండలరావు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, శానిటైజర్లు వాడుతుండాలని, కరోనా పట్ల అవగాహన ఉంచుకోవాలని కోరారు. సమస్య మేమున్నామా మీరు ఉన్నారా కాదు, అది జరిగే విషయం జరుగుతున్నది. దాన్ని కొత్తగా ఇస్తూ మళ్ళీ కంట్రోల్ చేయండి. ఇప్పుడు ఒకటి ఈ మాట తీసుకురావచ్చు, ఎందుకంటే చాలా ఇబ్బంది ఊర్లలో ఎలా ఇబ్బంది అవుతుందంటే మనిషి నడిచే వాళ్ళకి పెన్షన్ డాక్టర్లు మేమున్నా ఇచ్చేది వాళ్ళే, మీరు రేపు వచ్చినా మీరు కూడా వాళ్ళే ఇచ్చేది. కాబట్టి గతంలో చైర్మన్ ఉంటుంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ సిస్టమ్ నాకు తెలియదు, కానీ అక్కడ చిన్న చిన్న పొరపాటు వాస్తవం జరగకూడదు. అది అందరితో ఒకసారి మీరు చేసు. 57 సంవత్సరాల పెన్షన్ ఆగిపోయి మునుగోడు ఎన్నికలతో ఆగిపోయింది. మునుగోడు ఎన్నికల వరకు ఇచ్చినాం, తర్వాత 57 సంవత్సరాలు ఎక్కలేదు. ఆ నియోజకవర్గం వరకు ఇచ్చలేదు. అప్పటికి తర్వాత 57 సంవత్సరాలు దరఖాస్తు లేదు, కంప్యూటర్ ఆగిపోయింది. అంతే. ఇప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. కంప్లీట్లీ గ్రామ సభలు పెట్టి గ్రామ సభ దరఖాస్తులు తీసుకుంటారు. ఏ గైడ్లైన్ ఇస్తుందో దాని ప్రకారం పెన్షన్ వస్తుంది. అంటే ఎన్నేళ్ల కింద ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అది గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకోబోతున్నాం. పాలసీ తీసుకున్న తర్వాత 57 సంవత్సరాలు ఎక్కడ పెన్షన్ ఆ రోజు నుంచి మళ్ళీ ఎక్కడ పెన్షన్ ఒక్క నుంచి టౌన్ వరకు ఉన్నటువంటి రోడ్డు బాగా రిపేర్లు ఉన్నాయి. నేషనల్ హైవే వారు మాపరిధి గారు, ఆర్ఎన్బి గారు, ఇంకోటి కడపర్తి రోడ్డు, అదే నేషనల్ హైవే వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేసిందని చెప్తారు. ఈ రెండు టౌన్ వాళ్ళేమో మాపరిధి గారు, మున్సిపాలిటీ పరిధి గారు. ఇటువంటి హ్యాండిక్యాప్లు లేదండి, నాకు అర్థం కాదు. కాలం పోలే, చేయడం పోలే, జనుడికి అవసరం. వాడు దివోత్సవంలో పడ్డటువంటి మనం సాయం చేయలేకపోతున్నాం. ఇది రద్దు చేసేస్తే అటువంటి మనం సాయం చేయొచ్చు కదా. ఎందుకంటే దుర్మార్గంగా సర్టిఫికేట్ ఇస్తున్నారు. హెడ్ క్వార్టర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒక టీంలో ఫిజిషియన్, సర్జన్, ఆర్థోపెడిషియన్, ఈ 4 టీం మెంబర్స్ కలిపి జస్ట్ మాన్యువల్గా ఇచ్చేటువంటి సిస్టమ్ ఉండేది. 2020 తర్వాత ఆ డిపార్ట్మెంట్ని డిఆర్డీఏ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఆన్లైన్ సిస్టంలో సదరాన్ని మీ సేవ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది సార్. సో అది పర్మనెంట్ సర్టిఫికేట్. అంతకుముందు ఏంటంటే ఆ రెన్యువల్ ఎప్పుడు 5 years బిఫోర్ ఉండేది, 5 years వరకు, 3 years వరకు ఉండేది. దాంట్లో పర్మనెంట్ డిజబిలిటీయా, టెంపరీ డిజబిలిటీ అని ఉండేది. సపోజ్ యాక్సిడెంట్ అయింది అనుకున్నాం, అతను ఫ్రాక్చర్ అనేది కాలు ఇరిగిపోయింది, అతను రాడ్ వేశాడు. సో దట్ ఈస్ టెంపరీ డిజబిలిటీ. అప్పుడు 80% ఇస్తారు. 10 to 15% is what we are expecting, and that's what's going to be reimbursed by the government. I don't think there's any losses. అంటే మనం దీన్ని మొన్న రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నాపల్లికి, మన దేవరకొండకి ఉండడం జరిగింది. అక్కడ ఉంటాడు మేడం, అక్కడ ఉండే స్టేషన్ అక్కడనే ఎక్సెస్ ఉన్నారు. అక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళని తీసి అవసరం ఉన్న దగ్గరకు బదిలీ చేస్తే ఖాతా చేసే పరిస్థితి లేదు, అది కంట్రోలే లేదు. ఆల్మోస్ట్ 86,575 మంది మనం సేవ్ చేసుకోగలిగాం. జస్ట్ 1.26 అంటే 1107 మెంబర్స్ మనం డెత్ అయిపోయారు జిల్లాలో. వాళ్ళు కూడా కోవిడ్ కోమార్బిడిటీస్ అంటే మిగతా కోమార్బిడ్ కండిషన్లో ఉన్న వాళ్ళు మంచి డెత్ అయ్యారు. అంత సక్సెస్ఫుల్గా మనం 3 వేగులు ఈ జిల్లాలో మనం ఎదుర్కొంది. దట్ ఈస్ JN1. December 19th కేరళలో సింగపూర్ వచ్చినటువంటి ఒక వ్యక్తికి
అది నోటీస్ అయింది. ఆ తర్వాత ఇమీడియట్గా 2 days తర్వాత December 21st మనకి గోవాలో 15 మందికి మనం ఎమ్మెల్యేలందరికీ, కొత్తగా ఎన్నికైన మా ఎమ్మెల్యేలందరికీ, ఎమ్మెల్సీ గారికి అండ్ ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, ప్రభుత్వ అధికారులకి అండ్ మీడియా మిత్రులకి అండ్ పత్రికా మిత్రులకి అందరికీ ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో బేసిక్గా మా జిల్లాలో చాలా ఉన్నాయి మాట్లాడేది. విద్యా వ్యవస్థను గాలిపెట్టబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో మేము మాట ఇచ్చిన ప్రకారం డిఎస్సీలు పెడతాం, తప్పకుండా ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తాం. ఈ సింగిల్స్ టీచర్లు అన్యాయం ఏంటంటే అన్నగారు చెప్పింది కదా, వాస్తవంగా చందంపేటలో ప్రతి తండాలో స్కూల్ ఉంది, కానీ ఇవాళ ఏ ఒక్క తండాలో స్కూల్ లేవు. సింగిల్ టీచర్